హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనం మళ్ళీ జిమ్కి అయితే వెళ్తున్నాం. సో వారానికి ఒక 3 రోజులు 4 రోజులు అయినా వెళ్తున్నాను. ఒక 3 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. సో ఏదో ఒక పని వల్ల ఎక్కడికో ఊరు వెళ్ళానంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. సో స్టే ఫిట్ కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. సో మీరు కూడా నాకు మంచి మోటివేషన్ ఇవ్వాలి. సో మీరు మోటివేషన్ ఇస్తే ఏదైనా సాధించడానికి మనకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఒక 2-3 షేర్ చేశారనుకోండి, మనకి మంచి మోటివేషన్ వస్తుంది. సరే అయితే ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే 4 o'clock లేచి రైస్ ఇంకా కర్రీకి అన్నీ ఏం కావాలో ప్రిపేర్ చేశాను. సో లక్ష్మి కూడా ఇప్పుడు లెగిసింది. సో కర్రీ తన చేస్తుంది. నేనైతే జిమ్కి వెళ్ళి బేగ వచ్చి మళ్ళీ లక్ష్మిని అయితే డ్రాప్ చేయాలి. సరే అయితే ఇంకెళ్ళిపోదాం మన RC 390 మీద. సో మన స్కూటీ అయితే షోరూమ్కి ఇచ్చి ఇంచుమించుగా 15 రోజులు అయిపోతుంది. అందరినీ నమ్మకూడదు, నాలా గుడ్డిగా నమ్మితే ఇలాగ ఉంటుంది అనమాట. సో స్కూటీ ఇచ్చి 15 రోజులు అయిపోతుంది. సరిగ్గా రెస్పాన్స్ లేదు, సరిగ్గా బాగా చేయట్లేదు కూడా. సో కొన్ని హోండా షోరూంలు పెద్ద బొక్క అనమాట. సరే వెళ్ళిపోదాం పదండి జిమ్కి. టైం అసలు లేదు. కరెక్ట్ నాకు 50 నిమిషాల టైం ఉంది. 50 నిమిషాల టైంలో ఒక 20 minutes రన్నింగ్ చేస్తాను. మిగతా 30 minutes వచ్చేసరికి ఏదైతే వర్కౌట్ షెడ్యూల్ ఉందో అది కంప్లీట్ చేసుకొని బేగ వచ్చేస్తాను. మధ్యలో మనకి ఇక్కడ రైల్వే గేట్ ఒకటి ఉంది. ఇది ఒక పెద్ద దరిద్రం అనమాట. సో దీనివల్ల కూడా మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సరే ఇంకెళ్ళిపోదాం జిమ్కి పదండి, లెట్స్ గో. ఈ గేటు ఇంతకుముందు 2 లైన్లు ఉండేవి, ఇప్పుడు 3 లైన్ యాడ్ అయింది. దరిద్రం అంటే దరిద్రం. ట్రైన్లు పెరిగిపోయి మన దేశానికి డబ్బులు కావాలి. కోచ్ ట్రైన్లు మాత్రం పెంచరు, గూడ్స్ ట్రైన్లు మాత్రం పెరుగుతాయి. ఎందుకంటే వాటి వల్ల మంచి ఇన్కమ్ అనమాట. ఏమో షూ అయితే తడిసిపోయింది. ఒక షూ తడిసిపోయింది, ఒక షూ ఏమో డ్రైగా ఉంది. ఎలాగో ఒకలాగా వెళ్ళి రన్నింగ్ చేసేయాలి. తడిసిపోయినా మరి చేయలేను నేను. అడుగు వేస్తుంటే లోపల నీళ్ళు తగులుతున్నాయి షూలో. ఏదో చేసి అలా రన్నింగ్ ఎలాగోలా. జిమ్కి అయితే వచ్చాము, ఎవరు లేరు. వర్షం పడింది కదా నైట్. సో మత్తుగా నిద్రపోయినట్టున్నారు అందరు జనాలు అందరూ. ఒక షూ తడిగా ఉంది, ఒక షూ పొడిగా ఉంది. అందుకే బరువు కూడా ఎక్కువ కనిపిస్తుంది. చేతిలో 1 kg ఫోన్ ఒకటి ఉంది, 73 kg. ఒకప్పుడు 84 kg ఉండేవాడిని. 84 kg నుంచి 55 kg వెళ్ళాను. మళ్ళీ అలా వెయిట్ పెరిగిపోయింది. మళ్ళీ ఫ్యాట్ అయితే ఎక్కువ ఇచ్చేయలేదు, కానీ నచ్చట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి నీట్గా. సరిపోదండి, రన్నింగ్ చేసేద్దాం. ఒక 20 minutes తర్వాత మన వర్కౌట్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇది థ్రెడ్మిల్ అంటారు. ఇది ఇక్కడ నుంచి జిమ్ నుంచి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సరే అయితే రన్నింగ్ స్టార్ట్ చేద్దాం.
ఇది స్పీడ్ అనమాట. హైయెస్ట్ స్పీడ్ వచ్చేసరికి 15 అండి. టెన్ అయితే సరిపోద్ది. కొద్దిగా మీడియం రన్నింగ్ చేసే వాళ్ళకి 10 అయితే సరిపోద్ది. ఫస్ట్ వాకింగ్ చేద్దాం కొంతసేపు, ఒక 2 minutes. తర్వాత అలాగే స్పీడ్ పెంచుకొని కొట్టడమే. Once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time. ఫ్రెండ్స్, జిమ్ నుంచి అయితే ఇంటికి వచ్చాం. ఈరోజు అయితే చాలా బాగా చేసాం జిమ్. కాకపోతే ఇంకొక 20 minutes చేస్తే బాగున్నా. సో 20 minutes వార్మప్గా అయిపోయింది. సర్లే, దాందే ఉంది. మెల్లిమెల్లిగా అసలు చేయకుండా ఉండే కన్నా ఎంతో కొంత చేయడం విన్నమాట. సో ఎంతో కొంత. సో మీరు కూడా జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. డైలీ ఇంట్లో కార్డియో చేయండి, లేకపోతే ఇంటి బయటనే ఒక చిన్న రోడ్డు ఉన్నా ఒక 10 rounds అయితే వాకింగ్ చేయండి, లేదంటే రన్నింగ్ చేయండి. చాలా మంచిది, చాలా మంచిది అనమాట. అసలు తినేసి పడుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి, తినేసి పడుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి, ఏదో ఒక టైం సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఎలాగోలాగా ఏదో ఒక చిన్నది బాడీ మూమెంట్ అయినా చెయ్యండి. అలాగా అవదు, నడదు లైఫ్. అలాగైతే నా మాటిని ఎంతో కొంత వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే ఇంటికి వచ్చాను, పిల్లలకి టిఫిన్ తెచ్చాను. సో ఇవైతే బయటకు వెళ్ళలేదు. నిన్న బాగా వర్షంలో తడిసాయి, జలుబు జ్వరము దగ్గు వచ్చినట్టు ఉన్నాయి. దీనికి ఇటుకెట్ వస్తాయి. దా 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 బయట పాను, చలో చలో, ఎగరండి ఎగరండి గాల్లోకి. వెరీ గుడ్. దూక దూక దూక. వెరీ గుడ్. సో ఇదంతా పచ్చదనమే, అంతా ఖాళీ ప్లేస్, చాలా బాగుంటుంది. వీటికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఎంజాయ్, పండుగ చేసుకోండి. బాగా తెల్లారి నుంచి సాయంత్రం వరకు బాగా తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేయండి. ఓకే, రోజు వెళ్ళిపోయి బయటికి, ఈరోజు ఎందుకు వెళ్ళలేదు మీరు? సరే అయితే ఇంకా చేద్దాం. పెద్దోడి కోసం అయితే బెల్లం తెచ్చానండి, ఆడికి బ్లడ్ తక్కువ ఉంది కదా. అలాగే బీట్రూట్ తెచ్చాను. సో బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తాను. బెల్లం ఏమో అన్నంతో తిన్నప్పుడు బెల్లం ముక్క ఒకటి ఇచ్చామంటే అన్నంతో, మజ్జిగ అన్నంతో తింటాడు. సరే అయితే ఇంకా టిఫిన్ పెట్టి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోదాం. వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి. సో మీరు చేయాల్సిందల్లా నాకు ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అయితే ఒక 4-5కి షేర్ చేయండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నాకు. చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గుడ్లు అయితే ఉన్నాయి, తినేద్దాం. తినేసి వెళ్ళిపోదాం. ఓకే, కంటిన్యూ అవుతుంది వ్లాగ్ చూడండి. లెట్స్ గో. ఈరోజు పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు ఎందుకు. ఫస్ట్ చిన్నాడు మొదలు పెట్టాడు స్కూల్కి వెళ్ళడానికి. రోజు బాగానే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు చిన్నాడు బాగా అసలు వెళ్ళని, ఏమైందో తెలియదు.
ఆడ ఏడుస్తుంటే పెద్దోడు ఆటో ఎక్కిన తర్వాత చిన్నది అలా ఏడుపు స్టార్ట్ అవుతుంది. చెప్పాను ఏడకండి వెళ్ళండి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తారు. మళ్ళీ రేపు సండే, మళ్ళీ ఎల్లుండి బక్రీద్, 2 రోజులు సెలవు. సో పిల్లలకి ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినా ఏదో బాధ. స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి అలవాటు పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే అయితే ఇంక మన డ్యూటీ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోదాం. మన డ్యూటీ అసలు డ్యూటీకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం ప్రోటీన్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట. 3 ఐస్ గడ్డలు వేసాను, అలాగే ఖర్జూరం, అరటిపళ్ళు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా బాదం పప్పు నానబెట్టాను. సో ఇవి వచ్చేసరికి సబ్జా గింజలు. షేక్ చేసిన తర్వాత దాని మీద వేసుకుని తాగుదాం, బుర్రపాడు ఉంటుంది. సో బాదం పప్పు కూడా తొక్క తీసి అందులో వేసుకుందాం. ఇలాగే కానీ డైలీ చేస్తే సూపర్గా ఉంటుంది, కానీ డైలీ మనం చేయం కదా. అదే నిజం అన్నమాట. సో డైలీ చేస్తే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఒక బాడీ అనేది కన్సిస్టెన్సీగా ఒక లెక్క ప్రకారం డెవలప్ అవుద్ది అనమాట. సరే షేక్ చేసుకొని తాగేద్దాం. పాలు లేవు, యాక్చువల్గా డబుల్ టోన్డ్ మిల్క్ అయితే ఉండాలి. స్కిమ్డ్ మిల్క్ అని కూడా అంటారు, అందులో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ రోజుకి మరి నీళ్ళతో కానించేస్తాను. ఇప్పుడు మళ్ళీ బండి వేసుకుని ఆ చివరికి వెళ్ళి తేవాలంటే నాకు టైం అయిపోతుంది అదనమాట. సరే బాదం పప్పు తొక్కలు తీద్దాం. మరి ఇంకెందుకు బద్ధకం చేయడమని వెళ్ళి తీసుకొని వచ్చేసాను. విశాఖ డైరీ గంగా డబుల్ టోన్డ్ మిల్క్ అనమాట. దీంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రోటీన్ కూడా కలుపుతాను ఇందులో, అందుకని చెప్పి తెచ్చుకున్నాను. చాలా పలచగా ఉంటాయి పాలు. సో ప్రోటీన్ కూడా అయిపోయి వచ్చింది. ఇది ఒక స్కూప్ వేసేద్దాం. ఓకే సరిపోద్దులే. సో ప్రోటీన్ కూడా వేస్తాం. ఇప్పుడు దీన్ని మిక్సీలో ఆడించి ఐస్ గడ్డలు చాలా 2 వేసుకున్నాం, బాగుంటుంది. ఇప్పుడు ఆడేద్దాం. ప్రోటీన్ షేక్ రెడీ. సూపర్ ప్రోటీన్ షేక్ చూసారు కదా. ఇప్పుడు ఇది మొత్తం తాగాలన్నమాట. ఏంటి వేసుకుందాం. ఫస్ట్ షేక్ ఇలా తాగేద్దాం, ట్రై చేద్దాం. చప్పుగా ఉంది, ఎందుకంటే ప్రోటీన్ అన్ఫ్లవర్డ్ కదా, అందుకు చప్పుగా ఉంది. పర్వాలే, బాగానే ఉంది. స్కూల్ నుంచి వచ్చారు. హాయ్ చెప్పు. స్కూల్ నుంచి వచ్చాం. అవునరా, ఆడేడ్చాడు. ఆటలు కూర్చొని నువ్వెందుకు ఏడుతున్నావు? చూసాను నిన్న. జ్వరం వచ్చిందటే, రాలే కదా, ఇది కట్టాం కదా, అందుకే రాలే. దెయ్యాలు నీ మీద ఉన్నాయి, అందుకే జ్వరం తగ్గలేదు. ఇప్పుడు తగ్గింది. పదండి బ్యాటిపూరి. ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు 9 అయిందనమాట. సో ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చాను. సో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వండుకొని తినాలి. సో మనకి అయినప్పుడల్లా డైట్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. సో ఈరోజు అయితే హై ప్రోటీన్ డిన్నర్ అయితే ప్లాన్ చేశాను. సో ఇవి వచ్చేసరికి కాబూలి చనా అనమాట.
సో చిక్ పీస్ అని కూడా అంటారు. యాక్చువల్గా పురుగులు పెట్టేసేయండి, ఎండలో ఎండబెట్టి కొద్దిగా నీట్గా బాగు చేసి మధ్యాహ్నం నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాను. సో ఉడకబెట్టి చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. సో ఇప్పుడు ఉడకబెట్టి చేస్తున్నాను అనమాట. సో టైం అనేది మనకి ఎంత లేట్ అయినా సరే మనం ఏదైనా కొద్దిగా కంట్రోల్గా డైట్ ఫాలో అయినప్పుడు ఎంత లేట్ అయినా ఫాలో అవ్వండి. సో నేనైతే ఇప్పుడు ఒక కళాయిలో ఆలివ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఎవరైనా సరే ఫ్యాట్ లాస్ జర్నీ చేయాలనుకున్నా, లేదంటే మంచిగా బాడీని మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా ఆలివ్ ఆయిల్ని అయితే యూజ్ చేయండి. చాలా మంచిది, అందులో ఫ్యాట్ అనేది ఉండదు. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆలివ్ ఆయిల్ వల్ల. కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట, కాస్ట్ ఎక్కువ. ఈ చిన్న డబ్బా వచ్చేసరికి 400, దీంతో 4 లీటర్ల రిఫైండ్ ఆయిల్ వచ్చేస్తుంది. అయినప్పటికీ ఇది 1 స్పూను లేదంటే 2 స్పూన్లు అయితే యూజ్ చేస్తాం అనమాట మనం ఏ కర్రీ వండినా సరే. సో దీన్ని అయితే ఇప్పుడు చిక్ పీస్ కర్రీ ఎలా వండుతానంటే 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4, ఇంకా ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేపేసి ఇప్పుడు దీంట్లో కొన్ని చిక్ పీస్ కూడా వేస్తాను అనమాట. గ్రేవీ కోసం కొన్ని చిక్ పీస్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తాము, ఎక్కువ వేయద్దు. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ చేసిన తర్వాత ప్రాసెస్ చెప్తాను ఎలా చేయాలో. పదండి మిక్సీ చేసేద్దాం. ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్లో జీలకర్ర, ఇలా యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసాను. దీంట్లో ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఇదైతే వేసేయాలి. అంతా బయటకు రావట్లే ముద్ద. కొద్దిగా కొంచెం హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నా టీషర్ట్ వేసింది ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలి కోరుకుంటున్నాం. డ్యూటీ వచ్చి అన్ని పనులు చేసి భోజనం చేసి పడుకుంటాం. తెల్లారి మళ్ళీ 4 తీసి 6 గంటలు వెళ్ళిపో డ్యూటీకి. వెళ్ళిపో. బాగుంది డైరీ మిల్క్ టీషర్ట్ బాగుందా?